యూట్యూబ్‌లో కా పే చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ పెట్టారు. వెన్నుపోటు పొడిచారు. పవన్ కళ్యాణ్‌ని, ఇమాన్యుయల్‌ని, శ్రీజ, డెమోన్ కలిసి అని చెప్పి చాలామంది ఉదయం నుంచి పెడుతున్నారు. నేను గేమ్ చూశాను కాబట్టి ఒక క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను. డెమోన్ అయితే ఏం చేశారు, మిస్టేక్ చేశారా? చేయలేదా? అసలు ఏం జరిగిందని ఒక వీడియో పెట్టాను. మీరెళ్ళి ఆ వీడియో చూసి మీకు ఒక క్లారిటీ వచ్చిద్ది. ఈ వీడియోలో శ్రీజ ఇమాన్యుయల్‌ని మోసం చేసిందా అని చెప్పి దానికి మాత్రం క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ అవుట్ అయినప్పుడు పక్కన అవుట్ అయినప్పుడు ఎళ్లి కూర్చున్నప్పుడు శ్రీజ ఎళ్లి కూర్చుంది. అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి అడుగుతాడు, సపోర్ట్ చేస్తావా అంటే ఇమాన్యుయల్ వచ్చి ఏమని అడుగుతాడంటే ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఎవరిని తీసేస్తావు? అంటే రీతుని తీసేస్తానని చెప్పి చెప్పిద్దనమాట. ఇంక అప్పుడు వాడు ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఏమైద్దంటే గే చాలా సేపటికి రౌండ్ మొదలైద్ది. రౌండ్ మొదలయ్యాక గంట కొట్టాక డాన్స్ ఏసేటప్పుడు డాన్స్ మొదలయ్యి డాన్స్ పూర్తయ్యే లోపల ఆ రెడ్ కలర్ అదే ఆ గొడుగుండే బాక్స్ తీసుకొచ్చి బ్లూ కలర్ దాంట్లో పెడితే వచ్చినోళ్ళు ఎలిమినేషన్ చేయకుండా వెళ్ళిపోవాలి, తిరిగి అవకాశం ఉండదు ఎలిమినేట్ చేయడానికి. ఆ బ్లూ దాంట్లో పెట్టకపోతేనే ఎలిమినేట్ చేయాలన్నమాట ఎవరో ఒకరిని ఉన్న వాళ్ళలో. ఇక్కడ ఏమైంది, ఇమాన్యుయల్ ఏమనుకుంటాడు అప్పుడు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేసింది కదా శ్రీజ. పవన్ కళ్యాణ్‌ని డెమోని ఎలిమినేట్ చేశాడు కాబట్టి రీతుని ఎలిమినేట్ చేసిద్దిలే శ్రీజ ఆటోమేటిక్‌గా అనుకుంటాడు. తర్వాత ఇమాన్యుయల్ ఎళ్లి అడిగినప్పుడు రీతుని ఎలిమినేట్ చేస్తా అని చెప్పి చెప్పిందనమాట. అంటే నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పలా. రీతుని ఎలిమినేట్ చేస్తా అని చెప్పి చెప్పింది. కాబట్టి ఎవరో ఒకరిని కదా ఎలిమినేట్ చేసేది. రీతుని చేస్తే మేమిద్దరం సేఫే కదా అనుకుని ప్రయత్నం చేసి ఉండడు ఎక్కువగా బ్లూ దాంట్లోకి. అక్కడ ఆ పాట అయిపోయాక ఏమైందంటే శ్రీజ అనింది, కోపంలో రీతుని ఎలిమినేట్ చేయాలని చెప్పి నేను అనుకున్నాను. అదే చెప్పాను. కానీ ఇక్కడికొచ్చాక మాట మార్చుకున్నాను. డాన్స్ ఏసేటప్పుడు, గేమ్ మొదలయ్యేటప్పుడు అని చెప్పి చెప్పిందనమాట. అనవసరంగా అన్యాయం ఎందుకులే అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు ఒకసారి కెప్టెన్ అయ్యావు కాబట్టి వీళ్ళిద్దరు అవ్వలేదు కాబట్టి ఆ పాయింట్ మీద ఎలిమినేట్ చేస్తున్నాను నేనని చెప్పి చెప్పింది. అందుకని ఎలిమినేట్ చేసింది. ఇక్కడ తప్పు ఏందంటే శ్రీజ ముందు ఏమనిందంటే నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పలేదు. రీతుని ఎలిమినేట్ చేస్తా అని చెప్పి చెప్పింది. అందుకని ఇతను ఇమాన్యుయల్ ఏమైనా కొంచెం నమ్మకంతో ఉండి గట్టిగా లాగున్నాడు ఆ బ్లూ బాక్స్‌లోకి. కాకపోతే ఏమైందంటే గేమ్ స్టార్ట్ అయ్యి ఎలిమినేట్ చేసే ఆ సమయానికి మనసు మార్చుకున్నాను. ఆల్రెడీ నువ్వు అయ్యావు కాబట్టి కెప్టెన్, వీళ్ళిద్దరు అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాను అవకాశం. కోపంలో వేరే వాళ్ళకి ఎందుకులే నష్టం అని చెప్పి అటు ఆలోచించానని చెప్పి చెప్పింది. మరి అది ఒక రకంగా చూస్తే మాట తప్పినట్టేగా, రాంగ్ జరిగింది. కాబట్టి అన్యాయం అంటే జరిగింది శ్రీజ వల్ల ఇమాన్యుయల్‌కి. ఇదన్నమాట ఇమాన్యుయల్ శ్రీజ ఇష్యూ. బయట యూట్యూబర్స్ వేరే రకంగా వేరే థంబ్‌నెయిల్స్ వేరే వీడియోస్ పెట్టారనమాట. ఇది కరెక్ట్ అనమాట. ఒకవేళ నేను చేసింది కరెక్టే అనిపిస్తే మీరు దయచేసి ఒక కామెంట్‌లో ఓకే మామ కరెక్టే చెప్పావు, నచ్చిందని చెప్పి లైక్ చేస్తే నా వీడియోస్ కొంచెం అందరికీ స్ప్రెడ్ అవుతాయి. అందరూ చూస్తారు, కొంచెం వైరల్ అవుతాయి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్‌లో ఏదైనా ఉంటే చెప్పండి, సజెషన్స్ చేసుకుంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.